వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. నేను టమాటా పచ్చళ్ళలోకి కొత్తిమీర వేద్దామనేసి టమాటాలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు అన్నీ వేయించేసాను నూనెలో. దాంట్లో వేద్దామని కొత్తిమీర తీసానండి. అసలు ఈ ఎండలకి కొత్తిమీర చూడండి ఫ్రెష్గా. ఇది కొన్ని నేను ఒక 4-5 రోజుల పైన అయిపోయిందండి. మొన్న నాటుకోడి కూర ఉంటాయి కదండి, 2 రోజులు దాంట్లో వేసాను. ఇంకా కాస్త ఉంది. సరే టమాటా పచ్చళ్ళు వేసేద్దామని దీనికి రూట్లు కట్ చేసండి. గ్లాస్లో కాస్త నీళ్ళు పోసి ఈ కవర్ పైన వేసి పెట్టానండి. అసలు ఇప్పుడు కొన్నట్టు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. కవర్ మాత్రం వేయాలండి, లేకపోతే డ్రై అయిపోతుంది. ఇప్పుడే తోటలోంచి కోసుకొచ్చినట్టు ఉందండి. ఈ పైన బయట ఎండకి ఈ కొత్తిమీర ఇలా ఉందంటే నాకు ఆశ్చర్యంగా ఉందండి. అసలు ఇంట్లో బయట ఎక్కడ ఉండలేకపోతున్నాం, భయంకరంగా వేడిగా ఉంది. ఈ రూట్లు కట్ చేయడం వల్ల బాగుంటుందండి. కొత్తిమీర 10-15 రోజులైనా బాగానే ఉంటుంది. నేను కొని ఒక 4-5 రోజులు అయిపోయిందండి, వాడేసాను. ఇది టమాటా పచ్చళ్ళు వేద్దాము అనేసి తీస్తే ఏదో మీకు కూడా చూపిస్తే చిన్న ట్రిక్ అండి. కొత్తిమీరని సమ్మర్లో చక్కగా వాడుకుంటారు. 10 రూపాయలండి కట్ట. ఏదో 2 సార్లు వాడాను. ఇదో టమాటా పచ్చళ్ళు వేసేద్దాం అనేసి. ఇంకా ఎంట్రుకలు ఉంటాయండి ఎక్కడన్నా. మన ఈ ఆకుకూర చిన్నది కదా, నేల మీద పెరుగుతుంది. మనం ఇంట్లో వేసినా ఎక్కడన్నా టేబుల్ మీదన్నా పళ్ళెంలో వేసుకుని క్లీన్ చేయాలి. తల ఎంట్రుకలు ఉంటాయండి. బాగా నీట్గా కడిగి వాటర్లో బాగా జాడించి కట్ చేసి పచ్చళ్ళు వేసుకోవాలండి. సరే, కొత్తిమీర మీరు కూడా నిల్వ ఉంచుకుంటారని చిన్న టిప్ అండి.